మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్ల గ్రామంలో ఉన్నాము. శివరాత్రిని గాయించుకొని ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అసలు ఆ శివుణ్ణి ఆరాధించడంలో ఎంతో ఆనందం ఉంటుంది. నాట్యం, ఈ భరతనాట్యం అన్నీ కూడా భారతదేశంలో నాట్యం పుట్టింది అంటే శివుడి వల్లే అంటారు. ఆ త్రినేత్రుణ్ణి ఒక్కసారి తలుచుకుంటే చాలు, ఎంతో ప్రశాంతత ఎంతో ఉంటుంది కదా. మరి అటువంటి శివుడి గురించి, అసలు శివపార్వతుల కళ్యాణం ఎందుకు జరుపుతారు, ఇటువంటి మరెన్నో విషయాలను మా మధురార్చన భక్తి టీవీ ఛానల్ ద్వారా మీరందరూ కూడా వీక్షించవచ్చు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు పెంటమరాజు ప్రసాదరావు. ప్రసాదరావు గారు, అసలు ఇక్కడ శివరాత్రి ఎలా జరుపుతారు? శివరాత్రి అనగానే అందరికీ కూడా భక్తి పారవశంలో మునిగిపోయి భక్తులందరూ కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదా. మరి మీ ఊర్లో ఇక్కడ ఎలా జరుపుతారు? అసలు ఈ శివాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించిందా, ఎలా వచ్చింది, అంతేకాకుండా పండుగలు ఇక్కడ ఎట్లా జరుపుతారు ఏంటి అనేది ఒక్కసారి మా ప్రేక్షకులకు మా ఛానల్లో మీ తరపున. అసలు ఈ గ్రామంలోని ఏదైతే ఈ ప్రాంగణం ఉందో దీంట్లో 3 దేవాలయాలు ఉన్నాయి. అనాది నుంచి వచ్చినటువంటిది ఆంజనేయ స్వామి దేవాలయం. దాని తర్వాత ఓన్లీ పెంటమరాజు వంశస్థులతోనే ఈ శివాలయ నిర్మాణం జరిగింది. దాని తర్వాత ఈ రీసెంట్లీ ఒక 10 సంవత్సరాల కిందట ఇక్కడ రామస్వామి దేవాలయం కూడా నిర్మాణం ప్రజల సహకారంతో జరిగింది. దీనికి ఇక్కడి నుంచి వచ్చిన ఫండ్స్, ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి మన ఫండ్స్ లేకుండా ఊరు నుంచి ఉంటే చందాల రూపంలోనే ఈ నిర్మాణం చేయటం, దీనికి స్లాబ్ వేయటం జరిగింది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం రాత్రికి దినముహూర్తంలోనే చేస్తారు. అక్కడికి భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తుంటారు.
భక్తులు అన్నారని అంటే ఓన్లీ ఈ ఊరికి సంబంధించిన వాళ్ళే వస్తారా? లేకపోతే ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా వస్తారు? సామాన్యంగా ఈ ఊరి వాళ్ళే ఉంటారు. దగ్గర ఉన్నోళ్ళు అక్కడ కనుక కళ్యాణం లేకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. మీకు ఈ గుడి కట్టడానికి అందరికి కూడా ప్రజలందరూ సహకరించారు అని చెప్తున్నారు కదా! మరి ఈ యొక్క స్థలం గానీ, లేకపోతే ఇక్కడికి వచ్చే భక్తులు గానీ ఇది యాక్చువల్గా ఏదైతే ఇప్పుడైతే ప్రాంగణం ఉందో ఇది ఒకనాటి కాలంలో పెద్ద బావి. ఆ బావికి కూడా పేరు పెరవాండ్ల బావి అని ఉండేది. అంటే ఆంజనేయ స్వామికి పక్కన ఉన్నందుకు ఆ పెరవాండ్ల బావి అని పెట్టారు. ఈ పెరవాండ్ల బావి కూడా గ్రామానికి సంబంధించిన అన్ని ఆ, రెడ్డి జాతులకు వాళ్ళందరికీ విభిన్నంగా ఉండే వాళ్ళందరిది కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా దీనికి నిర్మాణం చేయటానికి ఆ స్థలం ఇచ్చారు. ఆ స్థలాన్ని ఒక కాంట్రాక్టర్ కూడా ఉండి ఆయన మట్టి కొట్టి దానికి లెవెల్ చేశారు. అంతకుముందు ఇదే ఏది బావి ఉండేది. ఆ బావిలో కూడా ఎప్పుడన్నా ఈ పర్వదినాలల్లా అందరు స్నానాలు కూడా చేసేవాళ్ళు. అసలు ఈ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది అని అంటున్నారు కదా! మీ ఊరు పేరు, మీ ఊరికి ఉన్నటువంటి విశిష్టత ఈ ఒక 2 మాటల్లో. ఇది నాగరికల్ మండలంలోని 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం పేరు వనపట్ల. దీనికి యాక్చువల్గా ఒక 110 ఏళ్ల కింద ఈ ఊరి పేరు వాస్తవంగా పొట్టివట్ల. అప్పుడు ఈ కాలంలో ఓన్లీ 10 ఇండ్లే ఉండేది. ఇప్పుడు ఇంత పెద్దగా అదే సంతతితోని పెరిగింది. అంటే ఇంతవరకు ఇప్పుడు ఇక్కడ ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గర దాకా పెద్ద పులి వచ్చేటట్టు ఒక రిపోర్టు మా దగ్గర పాతది ఒక రిపోర్ట్ ఉంది. కాబట్టి ఆ పొట్టివట్ల రాను ఇక్కడ వనాలు అదంతా అరణ్యమే. ఇదని కూడా ఈ మధ్య కాలంలో వనపట్ల అని పేరు ఒక 100 ఏళ్ల కిందనే ఇక్కడ దాన్ని మార్చడం జరిగింది. మార్చలేని రికార్డులను వనపట్ల అని వచ్చేసింది. దాన్ని పొట్టివట్లను వనపట్లగా రికార్డు పరంగా వచ్చింది. దాన్ని వనపట్ల అయిపోయింది ఇప్పటికీ. అదిగాక ఈ దేవాలయం ఏదైతే హనుమత్ దేవాలయం ఉందో ఈ దేవాలయానికి తొలుత ఏది కప్పు కూడా ఉండకపోయేది. ఓన్లీ ఒక స్టాచ్యూ మాదిరి నిలబెట్టున్నారు. ఒకనాడు నేను అనుకుంటా 40 ఏళ్ల కింద అది పెద్ద అధిక వర్షాలు పడటం, అది కూలిపోవటం, కిందికి ఒరిగిపోయింది. అప్పుడు మేమే గ్రామస్తులం అందరూ కలిసి దాన్ని సరిగ్గా నిలబెట్టాం. ఆ తర్వాత కొన్ని దినాలకు దీన్ని ఒక 30-40 ఏళ్ల కిందనే దీనికి తొలుత మొట్టమొదలు దీనికి కప్పు వేయటం, రాతి కప్పు వేసాం. ఆ రాతి కప్పు తర్వాత ఈ కర్మ కన్స్ట్రక్షన్స్ అన్నీ దీనికి జరిగినాయి. నమస్కారం అమ్మ, మీ పేరు? సుమిత్రమ్మ. సుమిత్రమ్మ గారు, మీరు అసలు ఇక్కడ శివరాత్రిని మొత్తం ఇనిషియేషన్ తీసుకొని జరుపుతుంటారు అని చెప్పి మాకు తెలిసింది. మరి అసలు మీకు ఈ శివరాత్రి ఇట్లా చేయాలని కానీ ఇవన్నీ ఎందుకు అనిపించాయి అసలు? మా ఊళ్ళో శివుడు లేకుంటే అందరూ శివుని కోసమని వేరే ఊరికి పోవడం అవుతుండే. అట్లా బాగుండదని నేనే ఈ ఒక శివాలయం కట్టుకోవాలని చెప్పి ఈ ప్రేరేపణ చేసి అమ్మ వాళ్ళ నుంచి ఈ శివరాత్రి ఈ శివుడిని తెచ్చి ఇక్కడ స్థాపన చేసినాక 4 ఏళ్ల వరకు ఉత్తగా ఉత్సవం చేసుకుంటూ వచ్చినాం. 4 ఏళ్ళు అయినాక మేము కళ్యాణం చేయాలి అని ఉత్సవ విగ్రహాలు తెచ్చుకొని ఏటా కళ్యాణం చేస్తున్నాం. ఇక అట్లనే ఈ శివరాత్రి చేయాలనే సంకల్పం భగవంతుడు నాకు ఇచ్చిండు. ఇంతవరకు కూడా పూజ చేసుకుంటూ వచ్చిన, ఇంకా చేత కాకుండా అయింది. ఇప్పుడు ఈ శివరాత్రి ఆ స్వామి ఎట్లా చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకుంటాడు. శివరాత్రి ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నారు అసలు ఇక్కడ? స్వామిని ప్రతిష్ట చేసి 26 ఏళ్ళ. స్వామికి కళ్యాణం చేయబట్టి 22 ఏళ్ళ. 22 ఏళ్ళ నుంచి ఇక్కడ కళ్యాణం చేయిస్తున్నాం. అంటే మీకు ఈ ఊర్లో శివాలయం ఉండాలని ఒక గట్టి సంకల్పంతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు, అన్నీ చేశారు కదా. మీకు అంటే ఈ గుడికి వెళ్ళి ఈ మొక్కు తీర్చుకుంటే ఇలా మంచి జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో ఉంటారు కదా. మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏ నమ్మకంతో ఎలా వచ్చి ఆ దేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి? కొంతమంది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకు పిల్లలు పుట్టిందని ఆ దేవుని మీద మహా ప్రేమగా కొంతమంది మొక్కులు మొక్కి ముడుపులు కడితే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అట్లా ఈ స్వామిని అందరూ ఆరాధిస్తూ వచ్చిండ్రు. ఇంకా ఇది ఇప్పటి వరకు అయితే నా ధైర్యంలో జరుగుతుంది. ఇంకా ముందే ఎట్లా జరుగుతుందో భగవంతుడికి గుర్తు. ఈ శివరాత్రికి ఎట్లా జరుపుతారు? అంటే ఉత్సవాలు జరుపుతామంటే కళ్యాణం అంటే ఓన్లీ మీ కుటుంబం వరకు ఉండి కళ్యాణం జరిపిస్తారా, లేకపోతే ఎట్లా జరిపిస్తారు అసలు కళ్యాణం అనేది? కుటుంబం అందరినీ పిలుచుకొని మేము కళ్యాణం చేస్తాము. ఊరు వాళ్ళు కూడా కళ్యాణానికి వస్తారు. వాళ్ళు వచ్చినంతసేపు ఒడి బియ్యాలు పోసుకుంటారు. ఇక ఎవరికి తోచిన వాళ్ళు పూజ చేస్తారు. మళ్ళీ రోజు బోనాలు వెళ్ళుతారు.
బండ్లు కూడా వెళ్తారు. ఇట్లా ఈ శివరాత్రి నడుస్తుంది. ఆ స్వామి ఊరేగింపు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయండి ఇక్కడ. ఆ, స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు వచ్చినాక ఎదురుకోళ్ళు చేస్తారు. ఎదురుకోళ్ళు చేసి స్వామి కళ్యాణంలో కూర్చోబెడతారు. ఎదురుకోళ్ళు అన్నీ చేస్తారు అయితే మీరు గట్టిగానే. ఇంకా ఏమైనా ప్రసాదం నైవేద్యాలు ఏమైనా సమర్పించడం? ఆ రోజు ఒక ఒక 6 సేర్లు లడ్డు కొట్టిస్తాము. ఒక 6 సేర్లు పులిహోర చేయించి అందరికి కళ్యాణం చూసి వెళ్ళిపోయే వాళ్ళంతా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఇప్పుడు మీరు ఇన్నేళ్ల నుంచి శివరాత్రి జరిపిస్తున్నారు కదా, అంటే శివపార్వతుల కళ్యాణం. మరి మీకు ఇది చేయించడం వల్ల నాకు ఇలా మంచి జరిగింది అనే ఉద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే ఏ ఉద్దేశంతో, ఎటువంటి సంకల్పంతో మీరు ఆ భగవంతుడిని ఆరాధిస్తున్నారు? ఇగో ఈయన ఇక్కడ ఉండాలనే సంకల్పం పెద్దదయ్యే ఈయనని ఇక్కడ తెచ్చి ప్రతిష్ట చేసిన. ఇక ఆయననే నాకు అంతా ఆయన్నే అని నేను నమ్ముకుంటున్నా. సర్వం ఆయనతోటే నా జన్మ నడిచిపోతుంది. ఇంకా శంభో శంకర శంభో శంకర శివ 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 శంభో శంకర. ఓం శ్రీరామల్లేశ్వర దేవతాభ్యో నమః. ఓం శివాయ నమః, శివలింగాయ నమః. ఓం భవాయ నమః, భవలింగాయ నమః. ఓం పరమాయ నమః, పరమలింగాయ నమః. ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః. ఓం శ్రీరామల్లేశ్వర దేవతాభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిన పుష్టివర్ధనం. ఓర్వారోబంధో ముక్షేమమామృతే. ఓం శాంతి శాంతి శాంతి. అయం చ మే రామాయ మే భద్రాయ మే ధ్రువశ్చ మే లయం చ మే. శంకరాయ నమః, శూలపాణాయ నమః, ఖడ్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, శ్రీకేష్టాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, శ్రీకంఠాయ నమః, శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, విశ్వాంకాయ నమః, ఓం శుభారూఢాయ నమః, ఓం భస్మతులితమేధాయ నమః, ఓం సార్వప్రియాయ నమః, ఓం స్వరమయాయ నమః, ఓం త్రైలోక్యే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, సర్వాయ నమః, సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం విద్యుషాయ నమః, ఓం గిరీశాయ నమః, విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో భగవతే రుద్రాభ్యాస్తం భగవాన్ విష్ణుశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ ఓం శ్రీరామల్లేశ్వర దేవతాభ్యో నమః. ఓం శివాయ నమః, శివలింగాయ నమః. ఓం భవాయ నమః, భవలింగాయ నమః. ఓం పరమాయ నమః, పరమలింగాయ నమః. ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః. ఓం శ్రీరామల్లేశ్వర దేవతాభ్యో నమః. నమస్కారం అండి, మీ పేరు? విజయ్ కుమార్ అమ్మ. విజయ్ కుమార్ గారు, మీరు ఇక్కడ పురోహితం చేస్తున్నారు కదా, ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు? 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా. అసలు ఈ గుడి ప్రత్యేకత అడిగితే ఒకరుండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక బావిలో వెలిసింది అని తెలిసింది. ఆ తర్వాత మిగిలినవన్నీ ప్రతిష్ఠించారు అన్నారు. మరి అసలు ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏంటి? అంటే ఆంజనేయ స్వామి వెలిసాడు, ఆంజనేయ స్వామిని పూజిస్తే సరిపోతుంది కదా, అలా కాకుండా మీ ఊర్లో ఇవన్నీ ఎందుకు ప్రతిష్ఠించారు? అసలు ఇంత గొప్పగా ఘనంగా శివపార్వతుల కళ్యాణం ఎందుకు జరుపుతుంటారు? ఇటువంటి విషయాలన్నీ మా ఛానల్తో మీ మాటల్లో. మా దగ్గర మొదటగా ఆంజనేయ స్వామి ఉండే. ఆంజనేయ స్వామి తర్వాత మా ఊర్లో అందరు కలిసి ఏం చేశారంటే, ఇక్కడ అరే మన దగ్గర రామాలయం లేదు కదా, శివాలయం లేదు, మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా లేకపోతే కళ్యాణానికి పోవాలన్నా పక్క నాగర్ కర్నూలుకి పోయేది. అప్పుడు ఆ తర్వాత అందరు కలిసి మన దగ్గరనే ఒకటి రామాలయం ఏర్పాటు చేసుకుంటే మనమే ఇక్కడే కళ్యాణం చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతోటి అందరు గ్రామ ప్రజలంతా కలిసి ఒక ఏర్పాటు చేసుకొని చందాల రూపంలో తలా ఇన్ని చందాలు వేసుకొని ఇక్కడ రామాలయం నిర్మించడం జరిగింది. అది 2014లో ప్రతిష్ట చేయడం జరిగింది. అది చిన్నజేరు స్వామి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ అప్పటి నుంచి నేను ఇక కంటిన్యూగా ఇక్కడ ఇదే గుడిలో అర్చకత్వం చేస్తున్నాను.
ఆ తర్వాత శివాలయం కూడా మేమే చూసుకుంటాం. శివాలయము 20 ఇయర్స్ అయి ఉంటుంది అది చేసి. శివాలయం కూడా ప్రతి సంవత్సరం మాకు ప్రత్యేకత అంటే శివరాత్రికేమో శివ కళ్యాణం ఉంటుంది, తర్వాత ఉగాది తర్వాత శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం ఉంటుంది, ఇక సంక్రాంతికి బాగా బండ్లు ఆ కార్యక్రమాలు మంచిగా బ్రహ్మాండంగా ఉంటాయి మా దగ్గర. తర్వాత ఇక్కడ ఏంటంటే శివాలయం దగ్గరికి రావడం ఏంటంటే ఇప్పుడు పిల్లలు కానోళ్ళు కానీ వేరే ఇక వాళ్ళకి ఏదైనా కోరికలు ఉన్నటువంటి వాళ్ళకు వచ్చి ఇక్కడ ఈ గుడి దగ్గర తిరిగితే మాకు ఈ కోరికలు తీరుతా అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మంది వస్తారు. మన ఊరు నుంచి అక్కడ పక్క ఊరు నుంచి కూడా ఇప్పుడు అవరేస్పల్లి కానీ ఇక్కడ నర్సాపల్లి చందు అట్లా ఇటు కానీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడనే మన దగ్గరికి వస్తారు, ఎందుకంటే అక్కడ అవి లేవు నవగ్రహాలు కానీ శివాలయం కానీ లేనటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి మన కళ్యాణానికి వస్తారు, ప్లస్ శ్రీరామనవమి అప్పుడు కళ్యాణానికి కూడా వస్తారు. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా భజన అట్లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ వచ్చి పాల్గొంటారు అందరూ కూడా. అంటే ఇక్కడ భక్తుల కోరిక నెరవేరాలంటే ఇక్కడ ప్రదక్షిణాలు చేయాలి. అంటే ఏ స్వామిని ఆరాధిస్తే వాళ్ళకి వాళ్ళ యొక్క ఫలితం దక్కుతుందంటారు? అంటే ఉద్యోగం కానీ, కళ్యాణం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఇంకే సమస్య అయినా ఏ సమస్యకి ఎవరిని ఆరాధిస్తే వాళ్ళకి ఫలితం దక్కుతుంది? ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం కానీ పెళ్ళి కానీ అలాంటివి కావాలంటే మనకు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఒకటి అశ్వత్థం అంటే మన ఇది రాగి చెట్టు ఉంది, దాని చుట్టూ తిరిగితే కంపల్సరీ పెళ్ళి అవుతుంది అనేది ఉద్దేశం. దాని కింద ఒక శ్లోకం చెప్పి దాని కింద ఒక 11 సార్లు చదివితే కంపల్సరీ పెళ్ళి అయినవి కూడా కొంతమందికి అట్లా. దాని నుంచి అందరు నమ్మకం ఎక్కువ బాధ కళ్యాణం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వనపట్ల గ్రామానికి వచ్చాము ఈరోజు. శివరాత్రి కదా, మరి ఈ శివరాత్రి గురించి ఇక్కడ శ్రీ రామ మల్లేశ్వర స్వామి కళ్యాణ వేడుక జరుగుతుంది. మరి ఆయన కళ్యాణ మహోత్సవ వేడుకను చూడటానికి ఇక్కడ భక్తజనులు అందరూ వచ్చారు. అంతేకాకుండా అసలు ఇక్కడ శ్రీ రామ మల్లేశ్వర స్వామిని ఎందుకు ప్రతిష్ఠించారు, ఎలా ప్రతిష్ఠించారు, దానికి గల కారణాలు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉందండి. ఆంజనేయ స్వామి ఒక బావిలో ఉండేవాడట. దాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించడం జరిగింది వెలిసినటువంటి ఆంజనేయ స్వామి. ఆ తర్వాత రాముల వారిని సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఒకే గుడిలో ఈ 3ని కూడా ప్రతిష్ఠించటము, ఇక్కడ ప్రతిసారి కూడా శివరాత్రికి శివ కళ్యాణము, శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణము, ఇలా వేడుకలు జరుపుతూ ఉంటారట. మరి ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి కాబట్టి ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకను చూడటానికి ఎంతోమంది భక్తజనులు వచ్చారు. ఈ గుడిలో కనుక వారి యొక్క కోరిక ఏదైనా, వివాహం, సంతానం, ఉద్యోగం ఏదున్నా కూడా ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర కూర్చొని ఒక మంత్రం చెప్తారట. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరం లోపు వాళ్ళకి ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుందట. వారు అనుకున్నటువంటి కోరిక ఎటువంటిదైనా నెరవేరుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే. మరి ఇది ఎక్కడ ఉందో తెలుసు కదా, నాగర్ కర్నూలు జిల్లా వనపట్ల గ్రామంలో ఉంది. మరి ఈ శివయ్య కటాక్షం మనకి అందాలి అంటే ఇక్కడికి రావాల్సిందే. మనస్ఫూర్తిగా ఆ శివయ్యని ప్రార్థించి మన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
शचीवृंदराभ्या नमः अरुंधती वसिष्ठाभ्या नमः श्री सीतारामाभ्या नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः माता पितृगुरुभ्यो नमः ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। ओम हरये नमः। ओम श्रीकृष्णाय नमः। ओम श्रीकृष्णपरब्रह्मणे नमः। अनंतासनाय नमः। प्रणवस्या परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छंद प्राणायामे विनियोगः। ओम भोः प्राणायामం చేసుకోండి। ओम भवः भोगं सुवः ओम महा ओम जनः ओम तपः भोगं सत्यः ओम तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्मभोर्भवस्वरो। गणपतये नमः। नवरत्नखचितं सिंहासनं समर्पयामि। पादयोः पाद्यं समर्पयामि। हस्तयोः अर्घ्यं समर्पयामि। मुखे आचमनीयं समर्पयामि। उपचारिकेण स्नपयामि। आपोहिष्ठामयो भवत्तान ओर्चेतधातना महेरणा युक्षसे योपश्चिमतमो रसस्तस्य भाजयते यनः उषधीरिव मात्रः तस्मारङ्गमामो यक्षया इदनुवधः। धूपं भावयामि। साध्यं त्रिवर्धसिंहमन्नायुजं प्रियो दीपं गृहाणदेवेशा त्रैलोक्यतिमिरावहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमान् नरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते। भूर्भुवस्वः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सत्यं वर्तेन परिषिञ्जामि। अभभ्रदग्नागहि स्रजा महापरिपादय महागणपतये नमः। कर्पूरनीराजनं दर्शयामि। शुद्धाचमनीयं समर्पयामि। नमस्करोमि। गणेश भगवान् की जय। అక్షతలు పుచ్చుకొని స్వామిని ప్రార్థన చేసుకోండి। ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్। చెప్పుకోండి। వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా। ఆ స్వామి దగ్గర సమర్పణ చేసి నమస్కారం చేసుకోండి। అర్థం శాంత్యర్థం హృదయార్థం చ మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే। औषधय सम्पदते सोमेन साराज्ञा यस्मै गृह्णाति ब्राह्मणस्तकं राजन्पालयामसे आकलसे धामतमपवित्रे परिषिच्यते उद्धैर्यज्ञेषु वर्धते। इमं मे गङ्गे जमुने सरस्वतिषु दृष्ट्वामकं सजदा परिष्ण्या अशिक्रियामरुद्रुधैवतस्याचीगेयस्मृत्या दुषोमजा गन्धद्वारान्द्राधरिषा नित्यपुष्टाङ्गरीषणे ईश्वरेकं सर्वभूतानान्दाभिहामस्वयस्य अश्वत्थेवो निषदनं पर्णेव वस्तिकृत गोभाजयिञ्जिलासदेत्सनमधपूरुष हिरण्यदादध्यन्नभस्मै पूर्णातर्विपरापदस्तुपो अर्णा पुनरापत वस्तेव विक्रीडामः ईशमोर्चकं शतक्रतो पुत्रसमृद्धिरस्तो इष्टसम्पदस्तो ईशान्यां बहिर्देशे सर्वारिष्टनमस्तु यत्पापं तत्प्रदमस्तु यच्छ्रेयस्तु उत्तरेण भगरं विघ्नमस्तु अग्निशुचिप्रदनमश्रुतिर्विप्रशुचि कविः शुचिरोचद आहुदः उदग्ने शुचिहस्तव शुक्राभ्राजं दैरते तव ज्योतिर्षर्चयः। स्वस्ते नन्दार्क्षमनिष्ठरेमन् महद्भूतं वायुसं देवतानां ऋषिबन्धये नमोऽस्तु। सर्पेभ्यो ये च पृथिवीमनो ये अन्तरिक्षे ये द्विविधेभ्यः सर्पेभ्यो नमः। रक्षासूत्रदेवताभ्यो नमः। आसनगन्धादिपचार లైవ్ వస్తుంది కంగణాలు కట్టాలి। स्वामी कालू गणिपिषु श्री लक्ष्मी नारायण स्वरूपस्य परस्य भाभ्यामिदं वाद्यं सुवाद्यो उद्धरणितो చేతుల వేయి నేను చేతులు పెట్టుకొని ఇట్లా అనమని అంతే। ఆయన ఏమను श्री लक्ष्मी नारायण स्वरूपस्य परस्य भाभ्यां पिष्ये यज्ञोपवीत देवताभ्यो नमः। आं यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् साजं पुरस्तात्
ఆయుష్యమక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః గాయత్రీ సావిత్రీ సరస్వతీ స్వరూప యజ్ఞోపవీత దేవతాయై నమః ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేణ స్థమయామి హరిద్రాకేసర కుంకుమాక్షత సుగంధ చందన సుపరిమళ ద్రవ్యాదీన్ సమర్పయామి పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తున్నారు. ఓం గట్టి మేడం యజ్ఞోపవీతం పరమం పవిత్ర ప్రజాపదేవ్య సహజం పురస్కారాదు ఆయుష్యమగ్రేం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతాన్ ప్రధాన ఘట్టమైనటువంటి సుముహూర్తం ఆసన్నమైంది. సుముహూర్తంలో వధూవరులు ఇరువురు కూడా లోక కళ్యాణం కొరకు ఆ పార్వతీ పరమేశ్వరులు జీలకర్ర బెల్లం ఒకరితల పైన ఒకరు పెట్టుకుంటారు. ఓం లక్ష్మేశో భవనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశే జయో యాదే శ్రీ రఘునాథకస్య జననో తేజాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీదేవీ తనయో శివసుఖకరో మిత్రస్య శ్రీకంబర సర్వే తే మునయో చలాదశ దిశ సర్వా మృగేంద్ర ఖగా నద్య పుణ్య సరోవరాణి తీర్థాని కంజాసర చేంద్రోపన్యమరానదాజనదయ కుర్వంతో వాం మంగళం సావధాన సువర్ణం సుచంద్రధారాబలం అనుకూలకృత్వా సర్వే గ్రహ శుభ ఏకాదశస్థాన ఫలదా వరద సుప్రీత సుముహూర్త సుప్రసన్న వరదా భవంతో. మీరు స్వామికి మీరు అమ్మవారికి చూపించి అయ్యవారికి పెట్టండి, వారు మీ అయ్యవారికి చూపించి అమ్మవారికి పెట్టండి. తదేవ లగ్నం సుగ్రహస్పతే ధ్రువంతే రాజావృణో ధ్రువంతేవో బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిధ్రువన్నయంత బ్రహ్మణస్పతే. ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువా పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయో యైవైధిమా విధిష్ట పర్వత ఇవ విచాచలే ఇంద్ర ఇవేహ ధ్రువతిష్ట ఇహ రాష్ట్రముధారయ అభితిష్టమృతం యదః అధరే సందుషత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ట అవః క్షేత్రాణి సంజయన్న ఇంద్ర ఏణమదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతే. ధ్రువం ధ్రువం స్థిరం స్థిరం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్య శుభఫలవాప్తిరస్తు భవంతో బ్రువంతో. హర హర మహాదేవ శంభో శంకర. మహానారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః. హరే నమః శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం భో ప్రాణాయామం చేసుకోండి. ఓం భో ఓం భవ ఓం శుభ ఓం మహా ఓం జన ఓం తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఖండే వేరోహ దక్షిణ విభాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శ్రీరామవల్లేశ్వర స్వామి సన్నిధౌ సవనపట్ల గ్రామే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధౌ బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతన్వంతరే కలివేశ హరివాహర్షికే బౌద్ధావతారి రామక్షేత్రే అస్మిన్ ప్రవర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ ప్రభవాదిశిష్టి సంవత్సరాణాం మధ్యే విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే అద్యాబిందోవద్య రోమాకృష్ణక్రమేణ సర్వరాసింధికాలే బ్రహ్మలోకనివాసిధ్యర్థం కన్యాం సాలంకృతాం సాధ్వీం శ్రీరాయుధీమతే దేవస్య త్వాచ మిదుఃప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణామీతి వరః ప్రతిబ్రూజాతు. చతుష్పదే అష్టాపదే నవమదే బహువశే సహస్రాక్షర పరమేభ్యో మన్న గౌరీమాంగళ్యదేవతాభ్యో నమః. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినే యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామహే శ్రియో చంద్రం ప్రభాసాం విషసాజ్వలందే విషయం తాం పద్మినీ మేఘం శరణమహం ప్రపంచే అలక్ష్మీర్మేనస్య తాం త్వాం రుణే. కట్టించినట్టు ఆల్రెడీ. లక్ష్మీ
శ్రీ మహాలక్ష్మీముపాస్మహే మాంగళ్యతంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే వందేవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తోస్తు భవంతో భవంతో మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తోస్తు తదః ఆర్ద్రాక్షదారోపణం కుర్యాత్ అథోచ్చపూర్వం ప్రథమే తృతీయే వరచ్చ పూర్వం చతుర్థే ఆమస్తు సత్యమాభరణ యశో యజ్ఞస్య దక్షిణ ప్రజామేకామస్య మృజ్యతాం పశవో మేకామస్య మృజ్యతాం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గ్రీగం స్మరామి. శ్రీదేవి తనయో శివసుధగనో మిత్రస్య శ్రీకంబనః సర్వే తే మునయో. స్వామిని ఇద్దరు వైపు తీసుకో, అమ్మవారిని అటు జరుపు, పూలమాల ఇచ్చేసి. తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ శ్రీరంగీతే వేద ఏవ దేవతా ప్రీణాదే. మీ పేరు? నా పేరు మన్నప్రెడ్డి అండి. మీరు అసలు ఇక్కడ ఏం చేస్తుండేవారు, ఎలా ఉండేది ఇక్కడ? అండ్ మహాశివరాత్రికి ఇటువంటి శివ కార్యక్రమం జరుగుతుంది అంటే శివపార్వతుల కళ్యాణము. మరి ఇటువంటి ఈ వేడుక అనేది మీ అందరూ కలిసి ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది మా మధురార్చన భక్తి టీవీ. మా గ్రామం వనపట్ల, నాగర్ కర్నూలు మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఈ శివాలయం 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మేము తర్వాత 2014లో రామాలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేము శివ కళ్యాణం చేస్తాము. గ్రామస్తులు బాగానే వచ్చేస్తారు. ఇక్కడికి దాతల సహకారం కూడా బాగుంటుంది. ప్రతి సంవత్సరం మేము 2 కళ్యాణాలు బాగానే చేస్తాం. శివరాత్రికి వచ్చేసి మా దగ్గర భక్తులు బాగా వస్తారు. శ్రీరాముడి కళ్యాణానికి కూడా భక్తులు బాగానే వస్తారు. మా గ్రామం నుంచే కాక పక్క గ్రామాల నుంచి కూడా వస్తారు. మాకు పూర్తి స్థాయిలో దాతల సహకారం ఉంటుంది. ప్రతిసారి కళ్యాణానికి అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం మేము ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ మా దేవాలయంలో ఒక రావి చెట్టు ఉంది. రావి చెట్టు దగ్గర నాగులు, రావి చెట్టుకు పూజ చేసుకొని ఎవరన్నా వచ్చి వాళ్ళ కోరికలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని చెప్పుకొని దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నట్టయితే వారి కోరికలు అందరివి కూడా నెరవేరుతున్నాయి. వ్యక్తిగతంగా నాకు కూడా ఇంతవరకు నేను మా దేవాలయంలో చేసినప్పటి నుంచి నాకైతే మంచిగానే ఉంది కనుక ప్రతి సంవత్సరం నేను రాముడి కళ్యాణం చేస్తా. ప్రతి సంవత్సరం శివ కళ్యాణానికి ప్రతిసారి హాజరవుతున్నా. ఇప్పటి వరకు మా గ్రామంలో ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా మా దేవాలయంలో ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమంలో అందరి కోరికలు నెరవేరినాయి. ఇంతవరకు ఇప్పటి వరకు మేము దేవాలయాన్ని అందరం కలిసి మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇక ముందు కూడా కొంత అభివృద్ధి చేయాల్సింది ఉంది. మంచిగా అభివృద్ధి చేసుకొని ఇంకా 2 మంటపాలు, ఒక కళ్యాణ గది కట్టించుకోవాలని అనుకుంటున్నాం. మేము మంచిగా అభివృద్ధి. మీ పేరు? నా పేరు వివేక్ అండి.
తేజస్వి. వివేక్, తేజస్వి గారు ఇద్దరు కూడా ఇప్పుడు కళ్యాణం జరిపించారు కదా, అసలు మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పటి నుంచి వచ్చేవాళ్ళు? అసలు ఈ ఊర్లో ఉన్నటువంటి దేవాలయం మీకు ఎలా తెలిసింది? ఇవన్నీ విషయాలు మా భక్తి ఛానల్తో. తప్పకుండా. ఫస్ట్ ఈ ఊరికి రావడానికి మేజర్ రీజన్ ఇది మా అమ్మమ్మ గారి ఊరు. సో ఫస్ట్ టైం 2023లో వచ్చాము. సో అప్పటికి మా వివాహమై ఒక 1.5 year అవుతుంది. అప్పటికి మాకు సంతానం ఇంకా ఏం లేదు. సో ఆ టైంలో చెప్పారు ఇక్కడ కళ్యాణం చేస్తే బాగా జరుగుతుందని చెప్పారు. సో అదేవిధంగా వచ్చి కళ్యాణం చేసుకున్నాము. ఆ చేసుకున్న నెక్స్ట్ ఇయరే వీఆర్ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్. సో దిస్ ఇస్ ద సెకండ్ టైం వీఆర్ కమింగ్ 2026 ఆఫ్టర్ 3 years. మళ్ళీ ఇప్పుడు కూడా మాకు వి గోట్ లక్కీ ఛాన్స్ అగైన్ ఇందాక చేసాము. సో అంతా మంచి జరుగుతుంది నమ్మకము. సో డెఫినెట్లీగా ఒక ప్రగాఢ నమ్మకం అంతా బాగా జరుగుతుంది. గుడి ఆవరణ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఈసారి కూడా చేసాము, మాకు అంతా మంచి జరుగుతుంది, ఒక మంచి నమ్మకం. తప్పకుండా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు లక్కరాజు వెంకటేశ్వరరావు. మీ పేరండి? రమాదేవి. మీ ఇద్దరు దంపతులు కలిసి మంచి కళ్యాణం జరుపుకున్నారు కదా, అసలు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు? ఎలా ఉండేది? దాదాపు 22 years నుంచి ఇక్కడ మాకు ప్రతిసారి శివరాత్రి వచ్చిందంటే ఏదో ఒక పండగల వాతావరణం ఉంటుంది ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు మిస్ కాకుండా ప్రతిసారి ఇక్కడికి వస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ మీరు? 22 years నుంచి. మ్యాక్సిమం మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఎలా తెలిసింది సార్ అసలు ఇక్కడ మీకు ఇది? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా ప్రసాదరావు, మా ఉన్నప్పటి ప్రసాదరావు మామను వాళ్ళ అల్లుడు నేను. నా పేరు వెంకటేశ్వరరావు. మామయ్య తరపున వాళ్ళ తమ్ముడు జనార్దన మామయ్య వాళ్ళు వాళ్ళు ఇక్కడ మెయిన్ ప్రతిష్ట చేసారు. ఇక అందరు కలిసి చేస్తున్నారు. ప్రతిసారి తప్పనిసరి వస్తున్నారు. కొన్ని కోరికలు కూడా నెరవేరుతుంటాయి ఇక్కడ రావడం వల్ల. భక్తి చాలా మంచి చేస్తారు. ప్రతి ఇయర్ తప్పనిసరి వాళ్ళు పిలుస్తుంటారు. మేము మ్యాక్సిమం వస్తుంటాం. ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు మీరు పుట్టి పెరిగిన ఊరు ఇదే కదండి? అప్పుడు మీరు చిన్నప్పుడు ఇలా ఈ గుడి ఎలా ఉండేది? మేము చిన్నట్లో ఈ టెంపుల్ అనేది మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 20 years బాగా ఇక్కడ శివాలయం లేదని ఆ సంకల్పంలో ఆ పిన్ని బాబాయ్ వాళ్ళు శివ ప్రతిష్ఠ చేసిండ్రు. అప్పటి నుంచి రెగ్యులర్ వస్తాం. రెగ్యులర్ కల్లా అంటే ఇక ఎప్పుడో ఒకసారి మిస్ కానీ మామూలుగా మ్యాక్సిమమ్ వస్తాము. అనుకున్నవి అంత స్వామి కోరికలు తీర్చే స్వామి అని అందరి నమ్మకం. మాకు కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక్కడికి వస్తే కోరికలు నెరవేరుతాయి అనేసి. అంటే ఇక్కడ కొంతమందిని అడిగాను నేను భక్తుల్ని. వారు ఏమన్నారంటే ఇక్కడ రావి చెట్టు ఉంది, ఆ రాగి చెట్టు చుట్టూ తిరిగితే ప్రదక్షిణం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అంటున్నారు. మరి ఇది నిజమే అంటారా? నమ్మకం అంటే నమ్మకం అంటే ఓకే, నమ్మకము గట్టి సంకల్పంతో కోరుకుంటే అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి శుభాకాంక్షలమ్మా. మీ పేరు? నా పేరు సంజీవ్ అభిషేక్. నా పేరు ఓకే. అభిషేక్ గారు అని పిలవచ్చా? యా ఓకే. అభిషేక్ గారు ఇక్కడ అంటే వనపట్ల, నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో శివాలయంలో బాగా శివరాత్రి వేడుకలు జరుగుతాయి కదా, శివపార్వతుల కళ్యాణం. ఈ శివపార్వతుల కళ్యాణ వేడుక మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అండ్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చా అంటున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా? చాలా బాగుంటుందమ్మా. అంటే నేను గత ఒక మోస్ట్లీ ఒక 6-7 years నుంచి మాత్రం వస్తున్నాను నేను రెగ్యులర్గా. అంతకుముందు రాకపోతున్నాను. మా మదర్ వచ్చేది, నేను 6-7 years వస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ ఊరు కూడా మా అమ్మమ్మ పుట్టి పెరిగిన ఊరు. సో అదొక అటాచ్మెంట్ ఉంటుంది కదా డెఫినెట్గా. అమ్మమ్మ ఊరు అంటే కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది కదా డెఫినెట్గా అట్లా వచ్చేవాళ్ళని. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే పెద్ద గెట్ టుగెదర్ లాగా కూడా అనుకోవచ్చు. అంటే శివరాత్రి అప్పుడు మొత్తం మా అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడము, తర్వాత మా తాతల్లో, తర్వాత మా అమ్మమ్మ సైడ్ వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పిల్లలు కావచ్చు, అంటే నాకు పిన్నులు, బాబాయ్లు, అత్తలు, మామలు అందరూ రావడం, తర్వాత వాళ్ళ పిల్లలు రావడం, నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ రావడం, అందరు కలిసి చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా. ఒక గెట్ టుగెదర్ లాగా అనిపిస్తుంది డెఫినెట్గా. సో బాగుంటుంది డెఫినెట్గా. అండ్ అంటే మన ఇంట్లో పెళ్లి సందడిలాగా అనిపిస్తుంది డెఫినెట్గా. ఎస్. సో ఇంట్లో కళ్యాణం జరిగినట్టుగా అందరూ చుట్టాలందరూ కలుస్తారనమాట, ఒకసారి గ్యాదరింగ్ అన్నట్టు. డెఫినెట్గా. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒక 2 days ఇక్కడ టైం స్పెండ్ చేసినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది డెఫినెట్గా. అండ్ నో డౌట్ ఎట్లంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మా అమ్మమ్మ పుట్టి పెరిగిన ఊరు అంటే అటాచ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆబ్వియస్లీ అది నానమ్మ ఊరికి అమ్మమ్మ ఊరు అంటే కొంచెం పర్సనల్గా బాగుంటుంది అది. సో అందరు కలిసి చేయడం అనేది ఇంకా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక మంచి గెట్ టుగెదర్, తర్వాత దాంతో పాటుగా కళ్యాణం చేయడము, పార్టిసిపేట్ చేయడము, అందులో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం కావచ్చు కళ్యాణంలో, తర్వాత ఊరి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అది చాలా బాగుంటుంది డెఫినెట్గా. ఒక ఆనందం మంచిగా లైక్ అంటే పండుగ వాతావరణం అంటే పండుగ వాతావరణం ఇది అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శివరాత్రి శుభాకాంక్షలు. సేమ్ టు యు తల్లి. మీ పేరు? వెంకట్రావు. వెంకట్రావు గారు, మీరు ఉపవాసం, జాగారం ఇవి చేస్తున్నారా? ఉపవాసం ఏం లేదు కానీ దేవుని భక్తి ఉంది. ఇది మా పెద్దమ్మ గారి ఊరు.
మా పెద్దమ్మ కోడన్లే వీళ్ళు ఇక్కడ మా అన్నయ్య గారు మా అమ్మ వాళ్ళ అక్క కొడుకులు వీళ్ళు. ప్రతి సంవత్సరము ఇద్దరు చెరో గుడి కట్టించారు. రామాలయం మా పెద్దన్నయ్య, శివాలయం మా చిన్నన్నయ్య కట్టించారు మా వదిన గారు. మేము ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్తుంటాం. రామ కళ్యాణానికి వస్తాం, శివ కళ్యాణానికి వస్తాము. ఇక్కడ వాళ్ళ జన్మ చాలా ధన్యం. ఎందుకంటే ఇంత మంచి దేవాలయాలు కట్టి ఊరందరినీ పిలిపించి బంధువర్గాన్ని పిలిపించి ఒక మహాద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరీ ధన్యవాదాలు. దాంట్లో మీరు కూడా వచ్చేసి ఈసారి ఈ కార్యక్రమం పెట్టినందుకు ఇంకా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు కూడా ఉండాలి. ఇంకా మీరు ఇక్కడ కళ్యాణంలో పాల్గొంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అసలు? అదొక వైభోగం తల్లి, అంతే. మధురాక్షణ భక్తి టీవీని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మధురార్చన భక్తి టీవీ నుంచి వచ్చాం మేము. ఇక్కడ మీ కళ్యాణము ఇవన్నీ ఎలా జరుగుతాయి మీ ఊర్లో? మా ఊళ్ళో మంచిగానే జరుగుతాయమ్మా. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం అయితే మేము చేస్తాము. ఊరు అంతా చాలా మంది వచ్చి మంచిగా సేవ చేసి మంచిగానే చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కళ్యాణం అవన్నీ జరుగుతున్నా? సంతోషం ఉంటుంది. అందరు ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఓసీ బీసీ అనకుండా అందరూ వచ్చి బాగానే చూస్తారు. గుడికి వస్తావా రోజు? వస్తావా? ఎట్లుంటది నీకు ఇక్కడ గుడిలో? మంచిగా ఉంటుంది. ఇక్కడ కళ్యాణం అంతా జరుగుతుంది కదా, ఏమనిపిస్తుంది? మంచిగా ఉంటుందా? నువ్వు గుడికి ప్రసాదం కోసం వస్తావా, దేవుడి కోసం వస్తావా? దేవుడి కోసం. దేవుడి కోసమే వస్తావా? ఓ గుడ్ గర్ల్. ఎందుకని? ఏం కావాలని అడుగుతావు దేవుడిని? మంచిగా చదువుకోవాలి, అన్నీ బాగా అల్లరి చేయాలి, బాగా ఆడుకోవాలి కదా. ఎస్, ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మధురార్చన భక్తి టీవీని లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే అండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మేడం, మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంటుంది అసలు? శివరాత్రి కళ్యాణం జరుగుతుంటే ఎలా ఫీల్ అవుతుంటారు? ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుందట ఇక్కడ. మరి మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఈ గుడికి మీకు ఉన్నటువంటి బంధం ఎటువంటిది అని మేము ఇక్కడికి రాబట్టి 3-4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాము. ఇక్కడ శివరాత్రి అంటేనే మాకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాము. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా కళ్యాణం జరుగుతుంది కాబట్టి మేము చాలా మంచిగా వచ్చి అందరం పిల్ల పాపలతో అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. మాకు ఇక్కడ వాతావరణం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి మేము ప్రతి ఇయర్ రెగ్యులర్గా మేము ఇక్కడికి వచ్చి శివాలయం దర్శనం చేసుకొని వెళ్తాము. మీకంటే ఇంతకు ముందు కూడా ఇక్కడ కళ్యాణాలు జరుగుతూ ఉండేవా, లేకపోతే మీకు వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఈ కళ్యాణం గురించి ఇవన్నీ తెలుసు? 2000లో ఇక్కడ ఇది గుడి స్థాపితం జరిగింది. అప్పటి నుంచి మేము రెగ్యులర్గా వస్తుంటాం. ప్రతి సంవత్సరం ఏదో ఒకసారి మిస్ అయింటాం. కానీ ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు. మేమైతే అనుకున్నట్టుగా మా పాప మెడిసిన్ సీట్ రావాలంటే వచ్చింది. బాబుకు కూడా మంచి సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీటే. జాబ్ కూడా మంచిగా వచ్చింది. పోయిన సంవత్సరం వచ్చి మొక్కినాం. నెక్స్ట్నే మాకు బాబుకు మంచి ప్యాకేజ్ కూడా వచ్చింది. ఈ గుడి అయితే చాలా మహత్వమైన గుడి. మాకైతే నమ్మకం, ఎప్పుడు నమ్మకమే ఉంటుంది. ఈ గుడి, ఈ వాతావరణం, ఈ గుడిలోకి అడుగు పెట్టంగానే మాకు అన్నీ అయితే మంచిగానే జరిగినాయి. మా జీవితంలో ఈ గుడిని నేనైతే మర్చిపోని ప్రతి పూజకు వస్తాం మేము. ఈ గుడిలో ఏది జరిగినా కూడా తప్పకుండా మా వారు నేను తప్పకుండా వస్తాం. మాకు తోచినంత మేము సహాయం కూడా చేస్తాము గుడికి. గుడి అనేది నాకు నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. ఇక్కడ శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి అంటే ఇట్లా 3 గుళ్ళు కలిసిన చోట్లు చాలా తక్కువగా ఉంటాయి కదా. అసలు మీకు ఈ గుడి గురించి ఎప్పటి నుంచి తెలుసు? ఎలా వచ్చేవాళ్ళు భక్తులు? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు లత. 2000లో ఈ గుడి శివాలయం నిర్మించడం జరిగిందట. అదేవిధంగా రాముల వారిదేమో 2014లో జరిగింది. ఇక్కడ అందరం ఆడవాళ్ళం అందరం అనుకొని ప్రతి శివరాత్రికి ఇక్కడ ఖచ్చితంగా కళ్యాణానికి అటెండ్ అవుతాము. అదేవిధంగా శ్రీరాముల వారి కళ్యాణానికి అటెండ్ అవుతాము. అదేవిధంగా దాదాపు 11వ సంవత్సరం అనుకుంటా అమ్మవారిని ప్రతిష్ఠించి దసరా అసలు ఉత్సవాలు చాలా బాగా ఘనంగా జరుపుకుంటాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము ప్రతి కార్యక్రమానికి ఏ గుడిలో ఒకటి కార్యక్రమం పెట్టుకుందామంటే ఖచ్చితంగా అటెండ్ అవుతామండి. చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలతో వచ్చి పిల్లలకు మంచిగా ఇక్కడ ఉండి మంచిగా అన్ని నేర్చుకోవడం, పాటలు అవి నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఏదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. వచ్చి మనస్ఫూర్తిగా మన యొక్క బాధలు
చెప్పుకొని నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ సమస్య ఉంది, మమ్మల్ని కరించయ్యా దేవుడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న నమ్మకం అయితే మాకుంది. ఇక్కడ అయితే అందరము మూకుమ్మడిగా వచ్చి ప్రతి కార్యక్రమంలో ఆడవాళ్ళము మంచిగా పాలు పంచుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. అదే కాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి, ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు శివుడు అందరు ఒక దగ్గర ఉండడం వల్ల కూడా మాకు చాలా ఒక్కసారి వచ్చినామంటే ముగ్గురు దేవుళ్ళని దర్శనం చేసుకుంటాము. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ వాతావరణం అయితే మేము కాదు, మా బంధువులు వచ్చిన వాడుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ పిలిస్తే బాగుండు వెళ్దామన్న ఆలోచన మా ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మధురార్చన భక్తి టీవీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విన్నారు కదా, మీ కోరికలు ఏ ఉన్నా కూడా ఇక్కడ రాగి చెట్టుకు వచ్చి ప్రదక్షిణాలు చేసేసి మీ యొక్క కోరికని, మీ యొక్క ఉన్నటువంటి ఏదైతే కాంక్ష ఉంటుందో దాన్ని గట్టి సంకల్పంతో అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ఇక్కడ ఈ ఊరు వాళ్ళు అంటున్నారు. మరి మీకు ఏమైనా కోరికలున్నా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ వచ్చి పూజ చేసుకొని దండం పెట్టుకుంటే ఆ స్వామివారి కృప మీకు తప్పకుండా ఉంటుంది.